హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లాక్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అది ఇంకా మన వీడియోని లైక్ చెప్పితే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంటర్ చేద్దాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్ కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. గైస్, వీడియోలోకి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కింద డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ డీల్ ఛానల్ ఒక లింక్ అవుతుంది. సో అక్కడికి వెళ్ళి ఒకసారి చూడండి మరి డీల్స్ ఏ విధంగా ఉన్నాయనేది. మంచి యూనిక్ ప్రొడక్ట్స్, మంచి యూనిక్ గ్యాడ్జెట్స్ అక్కడ రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మన టెలిగ్రామ్ డీల్స్ అకౌంట్ అయితే ఫాలో అవుతావండి. కింద డిస్క్రిప్షన్ లో లింక్ అవుతుంది. ఇక ఏమాత్రం లేర్చకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఇండియా వర్సెస్ వెస్ట్ ఇండీస్ రెండు టెస్ట్ మ్యాచ్లు అయితే మనం అయితే ఆడబోతున్నాం. ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి హైదరాబాద్ లో జరుగుతుంది. సెకండ్ మ్యాచ్ వచ్చేసి న్యూఢిల్లీలో అయితే జరగబోతుంది. ఇక ఈ ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి హైదరాబాద్ లో జరుగుతుంది. మరి ఇక్కడ పిచ్ ఏ విధంగా ఉంటది? ఇక్కడ యూజువల్ గా చూసుకుంటే దాదాపు 11 పిచ్చెస్ అయితే ఉంటాయి. కొన్ని రెడ్ సెల్ వికెట్స్ ఉంటాయి, కొన్ని బ్లాక్ సెల్ వికెట్స్ అయితే ఉంటాయి. మరి ఈ మ్యాచ్ కి ఎలాంటి వికెట్ ఇస్తారు అనేది కొంచెం మనకి ఇంట్రెస్టింగ్ గా కనబడుతుంది. అక్కడ రూమర్స్ ప్రకారం ఏంటంటే అక్కడ ఒక గ్రీన్ టించ్ లాంటి పిచ్ అయితే ఇస్తారట. అంటే ఫాస్ట్ బౌలర్కి హెల్ప్ ఉండే తట్టు అయితే ఇస్తారట. మేబీ అక్కడ రెడ్ సెల్ వికెట్ ఇచ్చే అవకాశం అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. అంటే ఇనిషియల్ గా ఫస్ట్ 3 days కొంచెం బ్యాటింగ్ ఫ్రెండ్లీ ఉంటుంది. ఇనిషియల్ గా ఫస్ట్ రోజు కొంచెం సీమ్ ఉంటుంది, తర్వాత పోను కొంచెం స్లో అయితే అవుతుంది. ఇక్కడ మొత్తం 15 మ్యాచ్ల్లో ఫస్ట్ బ్యాటింగ్ వేసి 4 సార్లు గెలిచిలు, సెకండ్ బ్యాటింగ్ వేసి 4 సార్లు అయితే గెలిచిలు. 7 మ్యాచ్లు డ్రా అయినాయి. ఆవరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 347, సెకండ్ ఇన్నింగ్స్ ఆవరేజ్ స్కోర్ చూసుకుంటే 353, థర్డ్ ఇన్నింగ్స్ ఆవరేజ్ స్కోర్ చూసుకుంటే 232 అండ్ ఫోర్త్ ఇన్నింగ్స్ ఆవరేజ్ స్కోర్ చూసుకుంటే 147. పోను తగ్గకుండా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక వీరి మధ్య హెడ్ రికార్డ్ చూసుకుంటే మొత్తం 100 మ్యాచెస్ లో 23 టైమ్స్ మన ఇండియా గెలిచింది, 30 టైమ్స్ వెస్ట్ ఇండీస్ అయితే గెలిచింది. ఇక 47 మ్యాచ్లు అయితే డ్రా చేసుకున్నారు. బట్ లాస్ట్ 25 మ్యాచెస్ మీరు చూస్తే మాత్రం చాలా అంటే షాక్ అవుతారు. ఒక్క మ్యాచ్ కూడా మన టీం అయితే ఓడిపోలేదు వెస్ట్ ఇండీస్ పైన. సిన్స్ 2002 నుంచి మనోళ్ళు వెస్ట్ ఇండీస్ కి అగెన్స్ట్ 25 మ్యాచ్లు ఆడిలు. దాంట్లో 15 గెలిచిలు, 10 అయితే డ్రా చేసుకున్నారు. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేరు. ఇక టీమ్ అయితే ఫస్ట్ మనం వెస్ట్ ఇండీస్ టీం చూసుకుంటే, మరి వెస్ట్ ఇండీస్ ఓవర్లో చూసుకుంటే ఇలాంట్లో కొన్ని నేమ్స్ అయితే చాలా బెటర్ కనబడుతున్నప్పుడు కూడా వీళ్ళు కూడా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. వాళ్ళు మెయిన్ గా చూసుకుంటే సామర్ జోసెఫ్ అండ్ అల్జర్ జోసెఫ్ ఇద్దరు కూడా ఇంజూర్ కారణంగా మిస్ అవుతున్నారు. ఓవరాల్ చూసుకుంటే మరి వీళ్ళ దాంట్లో మెయిన్ ప్లేయర్స్ వచ్చేసి బ్రెండన్ కింగ్, రోస్టన్ చేస్, షాహీ హోప్, జస్టిన్ గ్రీవ్స్. అటు బ్యాట్ అని బౌల్ అని చాలా మంచిగా రాణిస్తున్నారట. ఇక బౌలింగ్ లో చూసుకుంటే జేడెన్ సీల్స్ అండ్ జోమల్ వారికన్. వీళ్ళ గిట్ట కొంచెం మంచిగా రాణిస్తే మాత్రం చాలా మ్యాచ్ అనేది ఇంట్రెస్టింగ్ అయితే ఉంటది. ఒక్కసారి ఫైనల్ గా వీళ్ళ యొక్క ప్లేయింగ్ లైన్ అక్కడ మనం చూసుకుంటే జాన్ కాంపబెల్ అండ్ త్యాగరానే చంద్రపాల్ అయితే ఓపెనింగ్ లో బర్లకు దిగుతారు. 3 లో బ్రెండన్ కింగ్, 4 లో అలెక్ అథనాజే, 5 లో రోస్టన్ చేస్, 6 లో షాహీ హోప్, 7 లో జస్టిన్ గ్రీవ్స్, 8 లో కేరీ పెరీ, 9 లో అండర్సన్ ఫిల్, 10 లో జోమెల్ వారికన్ అండ్ 11 లో జేడెన్ సీల్స్. ఓవరాల్ గా చూసుకుంటే మరి ఈ విధంగా అయితే ఉంటుంది వీళ్ళ యొక్క కాంబినేషన్ అనేది. ఇక మరి మన టీమ్ యొక్క కాంబినేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మనకైతే కనబడుతుంది. ఓవరాల్ గా చూసుకుంటే మరి దాదాపు 15 మ్యాన్స్ కౌంట్ అయితే రిలీజ్ చేసి దాంట్లో చాలా ఇంట్రెస్టింగ్ నేమ్స్ అయితే కనబడుతున్నాయి. మరి అందరూ కూడా ప్లేయింగ్ లెవెల్ లో ఉండాల్సిన ప్లేయర్స్ లెక్కనే మనకైతే కనబడుతున్నారు. సో కాబట్టి మరి ఎవరికి ఛాన్స్ ఇస్తారు అనేది ఇంట్రెస్టింగ్ గా మనకైతే కనబడుతుంది. అక్కడ మరి అక్షర్ పాటిలరా లేదంటే నితీష్ కుమార్ రెడ్డి ఇద్దరి మధ్య ఖచ్చితంగా పోటీ అయితే ఉంటుంది. ఒక్కసారి ప్రాబిలిటీ చూసుకుంటే కేఎల్ రాహుల్ అండ్ ఎస్ఎస్వి జైస్వాల్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. ఇద్దరు దగ్గర నుంచి కూడా మంచి నాక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి ఏ విధంగా రాణించడం అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. గత ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో మనం చూసినాం ఇద్దరు కూడా చాలా బెటర్ రాణించిన చెప్పుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ కూడా అదే ఎక్స్పెక్ట్ అయితే ఎత్తున్నాం. మరి వీళ్ళిద్దరు దగ్గర ఒక మంచి పార్ట్నర్షిప్ అయితే 100% అయితే ఎక్స్పెక్ట్ అయితే ఎత్తున్నాం. మరి ఏ విధంగా రాణించడం ఇంట్రెస్టింగ్ గా మనకైతే ఇంకా నెంబర్ 3 లో అక్కడ మనం చూసుకుంటే సాయి సుదర్శన్ గత ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో చాలా డిసప్పాయింట్మెంట్ అయితే వేసిండు. మరి ఇక్కడ ఏ విధంగా రాణించడం అనేది ఇంట్రెస్టింగ్ గా మనకైతే కనబడుతుంది. చాలా తన పర్సనల్ గా మొత్తం ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ ఈ టెస్ట్ సిరీస్ అని చెప్పుకోవచ్చు తనకి. ఎందుకంటే బయట నుంచి కూడా చాలా పోటీ అవుతుంది. ఇదేదో పడికలు అంటున్నారు, ఇంకా చాలా యంగ్స్టర్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. సో కాబట్టి చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు సాయి సుదర్శన్ కి. ఇక 4 లో మనం చూసుకుంటే కెప్టెన్ శుభ్మన్ గిల్. మరి హైదరాబాద్ అంటే మనకు తెలిసి మరి ఇతనికి ఎంత మంచి రికార్డు ఉంది ఇక్కడ. సో అలాంటి నాక్స్ మళ్ళీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి కొంచెం స్పిన్నర్ల గిట్ట ఫేవరెట్ ఉంటే మాత్రం మరి ఏ విధంగా రాణిస్తున్నది కూడా ఇంట్రెస్టింగ్ గా మనకైతే కనబడుతుంది. బట్ ఓవరాల్ గా చూసుకుంటే గత టెస్ట్ సిరీస్ లో మనం చూసినాక ఇంగ్లాండ్ లో ఏ విధంగా నాక్స్ ఆడిండో, సో అలాంటి కైండ్ ఆఫ్ నాక్స్ అయితే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక 5 లో చూసుకుంటే రవీంద్ర జడేజా వైస్ కెప్టెన్. ఇతని దగ్గర నుంచి కూడా బిగ్ నాక్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బోత్ విత్ బ్యాట్ అండ్ విత్ ది బాల్ దగ్గర నుంచి కూడా మనం మంచి క్రూషియల్ స్పెల్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మనకైతే కనబడుతుంది. ఇక తర్వాత మనం చూసుకుంటే వికెట్ కీపర్ వచ్చేసి ధ్రువ్ జురెల్ కూడా చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. నాట్ ఓన్లీ దిస్ టైం ఒక్కరిట రిషబ్ పంత్ కోలుకొని వచ్చినా కానీ మరి తిన గిట్ట ప్లేయింగ్ లెవెల్ ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ గిట్ట మంచి రాణిస్తే మాత్రం
చాలా మంచి అవకాశం అయితే ఉంటుంది. అండ్ వికెట్ కీపర్ కూడా దగ్గర నుంచి మంచి క్యాచెస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి ఏ విధంగా రాణిస్తున్నారు అనేది ఇంట్రెస్టింగ్ గా మనకైతే కనబడుతుంది. ఇక నెంబర్ 7 అక్కడ మనం చూసుకుంటే వాషింగ్టన్ సుందర్ కూడా ఎక్కడంటే అక్కడ ఆడతాడు. మరి ఓపెనర్ కాంచాలి మరి నెంబర్ 9 నెంబర్ 8 లాగా ఎక్కడంటే అక్కడ ఆడతాడు. సో కాబట్టి ఇతను వచ్చేసి మనకి చాలా అక్కడ స్టెబిలిటీ అయితే ఇస్తాడు టీమ్ కి అయితే. ఒకైతే క్విక్ గా వికెట్స్ పడ్డా కానీ మరి ముందెళ్ళి కూడా ఆడతాడు, అక్కడ అంత సాలిడ్ అయితే ఇస్తాడు. సో ఇక్కడ కూడా అదే ఎక్స్పెక్ట్ అయితే ఎత్తున్నాం. ఇక తర్వాత నెంబర్ 8 అక్కడ మనం చూసుకుంటే మరి అక్షర్ పడేల, నితీష్ కుమార్ రెడ్డి ఇద్దరి మధ్య ఖచ్చితంగా పోటీ అయితే ఉంటది. అక్కడ పిచ్ కూడా మరి కొంచెం ఫాస్ట్ బౌలర్లకి హెల్ప్ ఉండేటట్టయితే ప్రిపేర్ అయితే చేస్తున్నారు. సో కాబట్టి నితీష్ కుమార్ రెడ్డి వైపు వెళ్ళే ఛాన్స్ అయితే మనకి ఎక్కువగా నడుతుంది. ఇక నెంబర్ 9 అక్కడ మనం చూసుకుంటే కుల్దీప్ యాదవ్ ఖచ్చితంగా ప్లేయింగ్ లోనే అయితే ఉంటాడు. ఒకవేళ మాకు ఇంకా బ్యాటింగ్ డెప్త్ కావాలనుకుంటే మరి అక్షర్ పటేల్ కూడా కంటిన్యూ చేయొచ్చు. సో ఆ విధంగా కూడా అక్కడ అవకాశం అయితే కనబడుతుంది. బట్ ఓవరాల్ చూసుకుంటే కుల్దీప్ యాదవ్ వేస్తే మిస్టరీ బౌలర్ అని చెప్పుకోవచ్చు. సో కాబట్టి ఖచ్చితంగా కుల్దీప్ యాదవ్ ప్లేయింగ్ లో ఉంటే బెటర్ అయితే ఉంటుంది. ఇక నెంబర్ 10 వచ్చేసి జస్ప్రీత్ బుమ్రా. ఖచ్చితంగా జస్ప్రీత్ బుమ్రా రెండింటికి 2 ఆడుతున్నాడు. అక్కడ స్క్వాడ్ అనౌన్స్ చేసేటప్పుడే అజిత్ అగర్కర్ అయితే చెప్పిండు. సో కాబట్టి ఖచ్చితంగా 100% జస్ప్రీత్ బుమ్రా అయితే ఉంటాడు. దట్టు పిచ్చెస్ కూడా మరి ఫాస్ట్ బౌలర్లకి హెల్ప్ ఉన్నట్టయితే క్రియేట్ అయితే చేస్తున్నారు. గతంలో అయితే మనం స్పిన్ ట్రాక్ అయితే చేసుకున్నాం, బట్ ఇప్పుడు చూసుకుంటే మొత్తం కంప్లీట్ ఫాస్ట్ బౌలర్లకి హెల్ప్ ఉన్నట్టయితే చేస్తున్నారు. అక్కడ రూమర్స్ అయితే వస్తున్నాయి. తర్వాత నెంబర్ 11 అక్కడ మనం చూసుకుంటే మహమ్మద్ సిరాజ్. గత ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో మనం చూసినాం ఎలాంటి పర్ఫార్మెన్స్ చేసిండో. సో అలాంటి కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇక్కడ కూడా మనం అయితే ఎక్స్పెక్ట్ అయితే ఎత్తున్నాం. మరి ఏ విధంగా రాన్స్ అనేది ఇంట్రెస్టింగ్ గా కనబడుతుంది. ఇక ఫైనల్ గా ప్లేయింగ్ లెవెన్ అక్కడ మనం చూసుకుంటే కేఎల్ రాహుల్, ఎస్ఎస్సి జైస్వాల్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. 3 లో సాయి సుదర్శన్, 4 లో శుభ్మన్ గిల్, 5 లో రవీంద్ర జడేజా, 6 లో ధ్రువ్ జురెల్, 7 లో వాషింగ్టన్ సుందర్, 8 లో అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి మధ్య కొంచెం పోటీ అయితే ఉంటుంది. 9 లో కుల్దీప్ యాదవ్, 10 లో జస్ప్రీత్ బుమ్రా అండ్ 11 లో మహమ్మద్ సిరాజు. గైస్ ఓవరాల్ గా చూసుకుంటే మరి కాంబినేషన్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది 100%. అండ్ మీ యొక్క ఒపీనియన్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. మరి అక్కడ అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి ప్రాబిలిటీ చూసుకుంటే మరి అక్కడ ఫాస్ట్ బౌలర్లకి హెల్ప్ ఉండేటట్టు ఉంటే మాత్రం ఖచ్చితంగా నితీష్ కుమార్ రెడ్డి వైపే వెళ్తారు. ఎందుకంటే అక్కడ బుమ్రా, సిరాజ్ ప్లస్ నితీష్ కుమార్ రెడ్డి ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు అయితే అవుతారు. లేదనుకుంటే ఇట్లా అక్షర్ పటేల్ తోనే వెళ్ళొచ్చు. ఒకవేళ ఇట్లా స్పిన్నర్లకి ఇట్లా ఫేవరెట్ గా ఉంటే మాత్రం అక్షర్ పటేల్ కి వెళ్ళొచ్చు. దట్టు అక్షర్ పటేల్ కి హోమ్ గ్రౌండ్ అని చెప్పుకోవచ్చు. గైస్ ఓవరాల్ చూసుకుంటే ఇది. అండ్ మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.